నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో 18వ అధ్యాయంలో ఉన్నాం. పూర్వం మనం చూశాం, జరా అనే రాక్షసి ఆ శిశువుని కలిపింది. తొలుత ఆహారం కోసం కలిపింది, మూటగట్టుకుని వెళదామని. ఆ శిశువు ఏడవడం మొదలుపెట్టాడు. వజ్రంతో తయారైనట్టు ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు, బరువుగా ఉన్నాడు. సో మనుష్య వేషం ధరించి ఆవిడ బృహద్రథుని దగ్గరికి వెళ్ళి ఆ శిశువుని సమర్పించేసింది. ఈ పిల్లవాడిని చూసుకో అని చెప్పింది. పాపం వెంటనే మహారాజు సంతోషించి, ఎవరు నువ్వు అని అడిగాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. రాక్షస్యువాచ జరా నామాస్మి భద్రంతే రాక్షసీ కామరూపిణి తవ వేష్మని రాజేంద్ర పూజితాన్యవసం సుఖం. రాజేంద్ర, నేను కామరూపిణి అయిన రాక్షసిని, నా పేరు జర. నీ ఇంట పూజింపబడుతూ సుఖంగా ఉన్నాను అంది. గృహే గృహే మనుష్యాణం నిత్యం తిష్టామి రాక్షసి గృహదేవీతి నామ్నా వై పురా సృష్టా స్వయం భువా. నేను మానవలోకంలో ఇంటింటా ఉంటాను. నేను రాక్షసినే, కానీ గృహదేవి అన్న పేరుతో విధి నన్ను ఎప్పుడో సృష్టించాడు. దానవానాం వినాశాయ స్థాపిత దివ్యరూపిణి యో మాం భక్త్యా లిఖేత్ కుడ్యే సపుత్రాం యౌవనాన్వితాం గృహే తస్య భవేద్ వృద్ధిః అన్యథా క్షయమాప్నుయాత్. త్వద్గృహే తిష్టమానాహం పూజితాహం సదా విభో. దానవ వినాశనం కోసం నన్ను వినియోగించాడు బ్రహ్మ. నేను దివ్యరూపం గలదానను. నన్ను పుత్రవతి అయిన యువతిగా ఇంటి గోడలపై చిత్రిస్తే ఆ ఇంట అభివృద్ధి ఉంటుంది, లేకపోతే హాని కలుగుతుంది. నీ ఇంట చాలా కాలం నుండి నేను పూజలను అందుకుంటున్నాను. లిఖితా చైవ కుడ్యేషు పుత్రైర్బహుభిర్రావృతా గంధపుష్పైస్తథా ధూపైః భక్ష్యభోజైః సుపూజిత. బహుపుత్రవతినిగా నన్ను గోడలపై చిత్రించారు. గంధ పుష్ప ధూప భక్ష్య భోజ్యాలతో సత్కరించారు. సాహం ప్రత్యుపకారార్థం చింతయామ్యనిశం తవ తవేపే పుత్ర శకలే దృష్టవత్యస్మి ధార్మిక. సంశ్లేషితే మయా దైవాత్ కుమారః సమపద్యత తవ భాగ్యాన్ మహారాజ హేతుమాత్రమహం ద్విహ. దానికి ప్రత్యుపకారం ఏదైనా నీకు చేయాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను ధార్మిక. నీ కుమారుల ముక్కలను చూశాను, వాటిని కలిపాను, అదృష్టవశాన కుమారుడయ్యాడు. ఇది నీ భాగ్యం వలన జరిగినది, నేను నిమిత్త మాత్రమే. తస్య బాలస్య యత్కృత్యం తత్కురుష్వ నరాధిప మమ నామ్నా చ లోకేస్మిన్ ఖ్యాత ఏష భవిష్యతి. ఆ బాలునకు తగిన సంస్కారాలను జరిపించు, నా పేరుతో ఇతడు ప్రఖ్యాతుడవుతాడు అన్నది. మేరుం వా ఖాదితుం శక్తా కిం పునస్తవ బాలకం గృహ సంపూజనాత్ తుష్ట్యా మయా ప్రత్యర్పితస్తవ. నేను మేరు పర్వతాన్ని అయినా తినగలను. నీ బాలకుడి లెక్క ఏమిటి, కానీ నీ ఇంట నన్ను పూజించావు కాబట్టి కుమారుని తిరిగి నీకు అర్పించాను అన్నది. ఆశ్చర్యం ఏమిటంటే, చాలా ఇళ్లలో మనం ఒక రాక్షసి బొమ్మను చూస్తూ ఉంటాం బయట. ఆవిడే గృహదేవి. కనిపించే స్వరూపం రాక్షసి, కానీ ఆవిడ దైత్యుల వినాశం కొరకు ఉన్నది. ఏ ఇంట్లో అయితే ఆ రాక్షసి బొమ్మ ఉంటుందో ఆ ఇంట్లో సమృద్ధిగా ఉండేటట్లుగా ఆవిడ చూసుకుంటుంది. ఎక్కడైతే ఉండదో, పూజ జరగదో, ఆవిడ వాళ్ళని నేర్పించుకుంటుంది. అంచేత ఏంటంటే, అదే దిష్టి బొమ్మలాగా ఒక రాక్షసి బొమ్మని మనం పెడతాం బయట. ఏమిటి రాక్షసి బొమ్మలు పెడుతున్నారంటే ఇది కారణం. ఆవిడ పేరు జర. శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఏవముక్త్వా తు రాజన్ తత్రైవాంతరధీయత స సంగృహ్య కుమారం తం ప్రవివేశ గృహం నృపః. ఆ విధంగా పలికి జర అక్కడే మాయమైంది. రాజు ఆ కుమారుని తీసుకుని ఇంట్లోనికి వెళ్ళాడు. తస్య బాలస్య యత్కృత్యం తచ్చకార నృపస్తదా.
ఆజ్ఞాపయచ్చ రాక్షస్యాహమగధేషు మహోత్సవం. అప్పుడు బృహద్రథుడు ఆ బాలకునకు తగిన సంస్కారాలు జరిపించాడు. మగధ దేశంలో ఆ రాక్షసికి మహోత్సవాలు జరపాలని ఆదేశించాడు. తస్య నామాకరోచ్చైవ పితామహ సమఃపితా జరయా సంధితో యస్మాత్ జరాసంధో భవత్వయం. జరచేత కలువబడినవాడు కాబట్టి జరాసంధుడవుగాక అని బ్రహ్మ సమానుడైన తండ్రి ఆ బాలకునకు పేరు పెట్టాడు. సోవర్ధత మహాతేజాహమగధాధిపతే సుత ప్రమాణబల సంపన్న హుతాహుతిరివానల. ఆ మగధాధిపతి కుమారుడు మహాతేజస్వి అయి తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తూ మహాకృతి గొప్ప బలం కలిగి శుక్లపక్ష చంద్రుని వలె నెయ్యి పోసిన అగ్ని వలె వృద్ధి పొందాడండి. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి రాజసూయారంభపర్వణి జరాసంధోత్పత్తౌ అష్టాదశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.